బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ స్కీమ్ తీసుకురాబోతుంది. విజ్ఞాన్ ధార పేరుతో కొత్త పథకం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. సర్వీస్ లో 25 ఏళ్లు పూర్తయిన వారికి పూర్తి పెన్షన్ ఇవ్వనుంది. ఈ పథకం వల్ల 23 లక్షల మందికి లబ్ధి జరుగుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. అలాగే బయో E3 విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 11, 12 తరగతి విద్యార్థులకు ఇంటర్న్షిప్ కు ఆమోద ముద్ర వేసింది. కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, రైట్ రత్న, కేంద్ర కేబినెట్ ఈ రోజు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ కేబినెట్ లో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది. దీన్ని విజ్ఞాన్ ధార పేరుతో కొత్త పెన్షన్ పథకం ప్రవేశపెట్టారు. సర్వీస్ లో 25 సంవత్సరాలు పూర్తయిన వారికి పూర్తి పెన్షన్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని ద్వారా దాదాపు 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక బయో E3 విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు 11, 12 తరగతి విద్యార్థులకు ఇంటర్న్షిప్ కు సంబంధించి ఆ కేంద్ర కేబినెట్ లో ఆమోదం తెలిపినట్లుగా ఈ రోజు కొద్దిసేపు క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేసి, అంటే ఈ రోజు 6 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలను మీడియా సమావేశం ద్వారా కేంద్ర మంత్రి వెల్లడించారు. అంటే మొత్తంగా చూసుకుంటే ఈ కొత్త ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ స్కీమ్ అమలు చేయడంతో పాటు దాని ద్వారా ఎంతమంది లబ్ధి చెందుతున్నారు అనే దానిపై కూడా ప్రధానంగా వివరాలు వెల్లడించారు. ఈ సర్వీస్ లో 25 సంవత్సరాలు పూర్తి చేసిన వారికి అవకాశం ఉంటుందంటూ కూడా కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఇక 11, 12 తరగతి విద్యార్థులు, అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదివే విద్యార్థులకు ఇంటర్న్షిప్ కు ఆమోదం తెలుపుతూ కూడా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రైట్, థాంక్యూ శివ.